సేఫ్టీ ఆఫ్ రువండా బిల్ ఇది ఇప్పుడు వార్తల్లో ఉంది. ఈ రువండా బిల్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఈ రువండా బిల్ అనేది యూకే అంటే బ్రిటన్ దేశానికి సో రువండా దేశం నుండి అంటే ఈ ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్న రువండా కంట్రీ నుంచి సో చాలామంది అక్రమ వలసలు చేపట్టారు. ఎక్కడికంటే యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్. సో ఇక్కడ నుంచి అంటే రువండా, ఇది రువండా ఎక్కడ ఉందంటే ఆఫ్రికాలో ఉంది. సో అక్కడ నుంచి సో అక్రమ వలసలు చేపట్టడం జరిగింది. సో 2022లో సో 45,000 మంది వచ్చినట్లు సమాచారం. అయితే ఈ అక్రమ వలసదారులని సో నిరోధించేందుకే ఈ బిల్లుని సో బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో బిల్లు పేరు వచ్చేసి రువండా బిల్. ఈ రువండా బిల్ సో బ్రిటన్ పార్లమెంట్లో ఆమోదం తెలిపిన తర్వాత సో బ్రిటన్ రాజు సో చార్లెస్ III ఆమోదం తర్వాత ఇది చట్ట రూపం దాల్చింది. సో బ్రిటన్కి వచ్చే ఈ అక్రమ వలసదారులను నిరోధించేందుకే ఈ బిల్లును ప్రవేశపెట్టమని సో బ్రిటన్ యొక్క ప్రధాని రిషి సునాక్ గారు తెలపడం జరిగింది. సో ఇది రువండా బిల్. సో ఈ రువండా బిల్ అనేది సో యూకేలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే సో రువండా అనే కంట్రీ నుంచి అక్రమ వలసదారులు వస్తున్నారు, వారిని నిరోధించేందుకే ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. దూర విద్య అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ని బలోపేతం చేయాలని సో ఒక జాతీయ సదస్సును నిర్వహించడం జరిగింది. హైదరాబాద్లో ఒక జాతీయ సదస్సును నిర్వహించడం జరిగింది. సో దూర విద్యను బలోపేతం చేయడంతో పాటు సో నవీకరించాలని ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని ఓయూలో నిర్వహించిన జాతీయ సదస్సులో సో కొందరు వక్తలు పాల్గొన్నారు. సో ఆ వక్తలు ఎవరు అంటే సో ఇగ్నో అంటే IGNOU అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఈ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ గారు పాల్గొన్నారు. సో వారి పేరు ఏంటంటే నాగేశ్వరరావు. ఈ ఇగ్నో యొక్క ఛాన్సలర్ ఎవరు ఉంటారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు, వైస్ ఛాన్సలర్ వచ్చేసి నాగేశ్వరరావు. ఈ నాగేశ్వరరావు గారు సో ఈ సదస్సులో, జాతీయ సదస్సులో పాల్గొనడం జరిగింది. సో అదేవిధంగా ఈ ఇగ్నో యొక్క మోటో ఏంటంటే ద పీపుల్స్ యూనివర్సిటీ. అండ్ అదేవిధంగా ఓయూ యొక్క వైస్ ఛాన్సలర్ కూడా పాల్గొన్నారు, వారి పేరు వచ్చేసి డి రవీందర్. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు కూడా సో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారి యొక్క పేరు ఏంటంటే కె సీతారామారావు. అదేవిధంగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారు కూడా పాల్గొన్నారు, వారి పేరు వచ్చేసి ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి. సో ఇది కాంపిటేటివ్ పరంగా మనకు అడుగుతారు, మెయిన్ డిఎస్సిలో భాగంగా ఈ క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇగ్నో యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. సో ఇది వరల్డ్ లార్జెస్ట్ సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యొక్క యూనివర్సిటీ. సో భారతదేశంలోనే మొట్టమొదటిగా స్థాపించిన ఒక యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ యొక్క ప్రస్తుత వైస్ ఛాన్సలర్ ఎవరు అంటే నాగేశ్వరరావు. అండ్ దీని యొక్క మోటో వచ్చేసి ద పీపుల్స్ యూనివర్సిటీ. అండ్ ఓయూ వైస్ ఛాన్సలర్ డి రవీందర్, డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ వచ్చేసి కె సీతారామారావు. అండ్ నెక్స్ట్ తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ వచ్చేసి ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి. వీరందరూ కూడా ఈ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. అసలు ఈ జాతీయ సదస్సును ఎవరు నిర్వహించారంటే సో ఐడిఈఏ ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు సో మరియు ఈ IDEA వాళ్ళు సంయుక్తంగా నిర్వహించిన ఈ జాతీయ సదస్సులో వీళ్ళందరూ పాల్గొన్నారు. అయితే ఇక్కడ సో మన కరెంట్ అంశం ఏంటంటే సో ఓవరాల్గా భారతదేశంలోని ఎన్రోల్మెంట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ ఎలా ఉందంటే సో 12% ఉంది ఓవరాల్ ఇండియాలో. అదే మన తెలంగాణకు వచ్చేసి 17% ఉంది. సో మన తెలంగాణ రాష్ట్రంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ ఎలా ఉందంటే 17% ఉందని తెలపడం జరిగింది. సో ఇది మనకు కరెంట్ అంశం. ఎంత పర్సెంటేజ్ అంటే 17%. అండ్ ఇగ్నో యొక్క వీసీ ఎవరు, ఓయూ యొక్క వీసీ ఎవరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వీసీ ఎవరు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇస్కాన్ మరియు ఎన్ఎస్డిసి అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇస్కాన్ మరియు ఎన్ఎస్డిసిల మధ్య ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే ఇండియాలో ఉన్న గిరిజన మరియు పేద యువతలకు ఈ వృత్తిపరమైన శిక్షణ అందించడానికి ఈ ఒప్పందం జరిగింది. సో ఈ ఫస్ట్ సెక్షన్లో వీరు మొదటిగా శిక్షణ ఇచ్చే రాష్ట్రాలు ఏవంటే యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్,
మధ్యప్రదేశ్. ఈ 5 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్లో సో మొదటగా శిక్షణను ఇవ్వనున్నారు. ఏవి అంటే సో వృత్తిపరమైన సో శిక్షణ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఎవరి కాంబినేషన్లో అంటే ఇస్కాన్ మరియు ఎన్ఎస్డిసి. ఎన్ఎస్డిసి అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో 2024 లోక్సభ ఎన్నికల్లో ముఖేష్ దలాల్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతను గుజరాత్లోని సూరత్ నియోజకవర్గానికి చెందినవారు. సో ఆల్రెడీ గుజరాత్లో 26 లోక్సభ స్థానాల్లో ఉంటే అందులో ఒకటి సూరత్ సంబంధించిన నియోజకవర్గం ఎంపీగా ఏకగ్రీవం సో జరిగింది. ఇప్పటివరకు మనకు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఏకగ్రీవం అనేది మనం చూసాం. బట్ సో 12 ఇయర్స్ తర్వాత మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత సో ఈ ముఖేష్ దలాల్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యడం జరిగింది. అంటే సో కాంగ్రెస్ అభ్యర్థి మరియు ఇతరులు కూడా సో నామినేషన్ వేయడం జరిగింది. కానీ సో అనూహ్యంగా వాళ్ళందరి ఏవైతే నామినేషన్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొందరు ఉపసంహరించుకున్నారు, కొందరు వాళ్ళ నామినేషన్ అనేది కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ అయ్యడం జరిగింది. సో ఈ కారణాల వల్ల సో ఏమైందంటే ముఖేష్ దలాల్ గారు సో గుజరాత్లోని సూరత్లో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. అయితే దీనికి వచ్చేసి చట్టబద్ధంగా ఏ ఆర్టికల్ ఉంటుందంటే ఒకే అభ్యర్థి ఉంటే పోలింగ్ జరగకుండానే ఎన్నికైనట్లు ప్రకటించే అధికారం 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 53 సబ్ క్లాస్ 3 ప్రకారం సో ఏకగ్రీవం కావచ్చు. సో ఏంటంటే 1951 యొక్క ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 53 సబ్ క్లాస్ 3 ప్రకారం ఈ సెక్షన్ ప్రకారం వీరు ఏకగ్రీవం అవ్వడం జరిగింది. ఎవరు అంటే ముఖేష్ దలాల్. సో ఏ స్టేట్కి సంబంధించిన వారంటే గుజరాత్లోని సో సూరత్. సో 1951 నుండి ఇలాంటి ఏకగ్రీవం అనేది జరుగుతుంది. 1951లో కూడా జరిగింది. సో అప్పటి నుంచి ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా 2012లో కూడా డింపుల్ యాదవ్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సో 2012 తర్వాత లోక్సభలో సో 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ లోక్సభ ఎలక్షన్లో సో ఏకగ్రీవంగా ఎన్నికైంది ఎవరు అంటే ముఖేష్ దలాల్. 12 ఇయర్స్ బిఫోర్ అంటే 2012లో డింపుల్ యాదవ్ గారు, ఇప్పుడు 2024 లోక్సభ ఎన్నికల్లో ముఖేష్ దలాల్. దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం. సో ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అభివృద్ధి దశలో ఉన్న దుబాయ్ వరల్డ్ సెంట్రల్లోని ఆల్ మక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో $35 బిలియన్ల ఒక కొత్త టెర్మినల్ను నిర్మించనున్నారు. వచ్చే 10 ఏళ్లలో కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే సాగేలా ఈ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తుమ్ పేర్కొన్నారు. సో ఇది అందుబాటులోకి వస్తే సో ప్రపంచంలోని అతిపెద్ద టెర్మినల్గా నిలవనుంది. సో కొత్తగా నిర్మించనున్న ఈ టెర్మినల్కు ఆల్ మక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పిలుస్తారు. దుబాయ్లో త్వరలో ప్రపంచ ఎయిర్పోర్ట్ మరియు పోర్ట్, అర్బన్ హబ్, న్యూ గ్లోబల్ సెంటర్ అందుబాటులోకి రానున్నాయని సో దుబాయ్ పాలకుడు చెప్పడం జరిగింది. సో దీనికి 400 గేట్లు ఉంటాయి. సో మొత్తం ఖర్చు ఎంత వస్తుందంటే $35 బిలియన్. సో ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన విమానాశ్రయాల్లో ఒకటైన సో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు దీన్ని సో కొంచెం రీకన్స్ట్రక్షన్ చేసి అంటే కొత్త టెర్మినల్ను నిర్మిస్తున్నారు. సో 10 ఏళ్లలో ఈ కొత్త టెర్మినల్ నిర్మించిన తర్వాత దీని పేరు వచ్చేసి మార్చడం జరుగుతుంది. ఏంటంటే అది ఆల్ మక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దుబాయ్ యొక్క పాలకుడు పేరు ఏంటంటే షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తుమ్. సో ఆయన పేరు మీదుగా ఇప్పుడు సో ఈ కొత్తగా నిర్మించనున్న టెర్మినల్ను ఆల్ మక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పిలుస్తారు. సో ఇది దుబాయ్లో ఉన్న అతిపెద్ద విమానాశ్రయం యొక్క సో అతిపెద్ద టెర్మినల్ నిర్మించనున్నారు. దానికి సో ఖర్చు ఎంత అవుతుందంటే $35 బిలియన్, నియర్లీ 2.9 లక్షల కోట్ల ఖర్చు అవుతుంది. సో ఇది 10 ఇయర్స్ టైం పడుతుంది. డస్ట్ లిక్ 2024 విన్యాసాలు. సో ఇవి ఎన్నో అంటే ఫిఫ్త్ ఎడిషన్కి సంబంధించిన డస్ట్ లిక్ 2024 విన్యాసాలు.
అనేవి భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ సంయుక్తంగా చేపట్టిన ఒక సైనిక విన్యాసం. సో ఈ సైనిక విన్యాసం యొక్క పేరు వచ్చేసి డస్ట్ లిక్ 2024. ఇవి ఉజ్బెకిస్తాన్లోని టెర్మెష్ వేదికగా ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 18 వరకు సో జరిగాయి. సో 2024 ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 18 వరకు ఈ డస్ట్ లిక్ సైనిక విన్యాసాలు సో జరిగాయి. ఇందులో భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ సంబంధించిన విన్యాసాలను చేపట్టడం జరిగింది. సో 4th ఎడిషన్ అంటే సో 2023లో జరిగిన 4th ఎడిషన్ డస్ట్ లిక్ 2023 సైనిక విన్యాసాలు అనేటివి ఎక్కడ జరిగాయి అంటే ఉత్తరాఖండ్లోని పితోరాగర్లో జరిగాయి. ఈ ఉత్తరాఖండ్లోని ఒక డిస్టిక్ పితోరాగర్. ఈ పితోరాగర్ అనే డిస్టిక్లో 4th ఎడిషన్ సైనిక విన్యాసాలు జరిగాయి. బట్ ప్రజెంట్ 2024 యొక్క 5th ఎడిషన్ డస్ట్ లిక్ విన్యాసాలు ఎక్కడ జరిగాయంటే సో ఉజ్బెకిస్తాన్లోని టెర్మెజ్ అనే ప్లేస్లో జరిగాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 18 వరకు. సో ఏ దేశాలు ఉన్నాయంటే ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్. సో ఇది 5th ఎడిషన్కి సంబంధించిన సైనిక విన్యాసాలు. భారత మహిళలకు ఓటు హక్కు అనేది దక్కిందంటే ఆమె యొక్క చలవే. ఎవరు అంటే ఆమె పేరు మిథన్ లామ్. సో మన ఇండిపెండెన్స్ రాకముందు ముందు మన దేశానికి ఒక పక్కన స్వదేశీ ఉద్యమం సమయంలో స్వరాజ్యం మా జన్మ హక్కు అని నినాదాలు చేస్తుంటే మాత్రం ఈమె మిథన్ లామ్ మాత్రం ఓటు హక్కు మా జన్మ హక్కు అంటూ నినాదం చేయడం జరిగింది. ఎవరు అంటే మిథన్ లామ్. మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది మిథన్ లామ్. ఈ మిథన్ లామ్ గారు సంపన్న రిచ్ ఫ్యామిలీలో ఒక పార్సీ కుటుంబంలో 1898లో పుట్టడం జరిగింది. అయితే ఈమె చదువుల కోసం ముంబైలో పుట్టారు. చదువుల కోసమని సో విదేశాలకు కూడా వెళ్ళడం జరిగింది. సో ఒకసారి తల్లితో కలిసి కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఈ మిథన్ లామ్ గారు అక్కడ అప్పటికే మహిళల హక్కుల కోసం పోరాడుతున్న యువరాణి సోఫియా దులీప్ సింగ్ని కలిశారు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు మిథన్ లామ్ ఎక్కువగా ఆకర్షించింది ఏంటంటే ఆమె ధరించిన బ్యాడ్జ్. ఆమె ఎవరైతే ఉన్నారో ఆ యువరాణి ధరించిన బ్యాడ్జ్ పైన ఏముందంటే మహిళలకు ఓటు హక్కు అని రాస్తుంది. ఆ మాటలతో ఈమె చాలా ప్రభావితులయ్యి సో మహిళలకు ఓటు హక్కు కావాలని ఫైట్ చేయడం జరిగింది. సో లండన్ సమావేశంలో కూడా ఈ యువరాణితో వెళ్ళడం జరిగింది. సో అదేవిధంగా చివరికి గాను మన బిఫోర్ ఇండిపెండెన్సే మహిళల హక్కు కోసం ఉద్యమించడం జరిగింది. ఓటు హక్కు కోసం కూడా ఉద్యమించడం జరిగింది. అలా మద్రాస్ మరియు ముంబై ప్రెసిడెన్సీలో మహిళలకు ఓటు హక్కు అందింది. సో ఈమె మనకు మహిళలకు ఓటు హక్కు కల్పించే దిశగా పోరాటం చేశారు. వారెవరంటే మిథన్ లామ్. 2024 ఎలక్షన్లో భాగంగా తొలి 2 దశల్లో జరిగిన ఎలక్షన్లో మహిళల యొక్క పార్టిసిపెంట్ అనేది 8% మాత్రమే ఉంది. అంటే 8% మాత్రమే ఉంది. మన ప్రభుత్వాలు కానీ అన్నీ కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళల యొక్క సాధికారత అంటే మహిళలకు అన్ని దాంట్లో అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా రాజకీయంలో కూడా పొలిటీషియన్గా కూడా మహిళలకు స్థానం కల్పించాలి అని చెప్తుంటారు. ఇప్పుడు మనకి ఓన్లీ 8% మాత్రమే మహిళలు పోటీ చేశారట తొలి 2 దశల్లో. ఇది ఇప్పుడు వార్తల్లో నిలిచిన అంశం. పాక్ ఉప ప్రధానిగా ఇషాక్ దార్. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న ఇషాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ వారు ప్రకటించడం జరిగింది. అయితే యాక్చువల్లీ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకి హాజరయ్యేందుకు పాక్ యొక్క ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరియు ఇషాక్ దార్లు ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్నారు. అయితే ఈ సౌదీ అరేబియాలో ఉన్నప్పుడే ఈ ప్రకటన అనేది వెలువడింది. ఇప్పుడు ప్రస్తుత పాక్ ఉప ప్రధానిగా ఇషాక్ దార్ నియమితులయ్యారు. తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్న నికోబార్ దీవుల్లోని సొంపెన్ ట్రైబ్. వీరు ఎవరు అంటే సొంపెన్ ట్రైబ్కి చెందిన 7 మెంబర్స్ తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఎక్కడ అంటే నికోబార్ దీవుల్లోని ఏ ట్రైబ్ అంటే సొంపెన్ ట్రైబ్.
దివ్యాంగుల హక్కుల చట్టం 2016 అమలుకి అత్యంత దారుణమని సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎందుకంటే ఈ దివ్యాంగుల హక్కుల చట్టం అనేది 2016లో అమలు చేశారు. బట్ కొన్ని రాష్ట్రాలు వచ్చేసి ఇది యాక్చువల్లీ అమలైన తర్వాత 6 మంత్స్లోనే ఈ కార్యాచరణ రూపొందించాలి. దానికి సంబంధించిన నిబంధనలు రూపొందించాలి. వాటికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ జరగాలి. కానీ కొన్ని స్టేట్లో మాత్రం వీటి నిబంధనలు మరియు కార్యాచరణ అనేది వంటి నిర్ణయాలు ఇంకా తీసుకోకపోవడం చాలా బాధాకర విషయం. ఏంటంటే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్లలో ఈ దివ్యాంగుల హక్కుల చట్టం యొక్క రాష్ట్ర కమిషనర్లను ఇప్పటి వరకు నియమించలేదు. 2016 నుంచి అమలైతే ఇప్పటి వరకు ఈ రాష్ట్రాలలో రాష్ట్ర కమిషనర్లను నియమించలేదు. అదేవిధంగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మిజోరాం, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లో వీటికి సంబంధించిన నిధుల కేటాయింపులు కూడా జరగలేదు. అండ్ ఒక విధంగా జిల్లా కమిటీలను కూడా ఏర్పాటు చేయలేరు. ఇలాంటి నిబంధనలను ఎలాంటి విషయాలను పట్టించుకోకుండా ఈ రాష్ట్రాలు చేయడంతో దివ్యాంగుల హక్కుల చట్టం అమలుకు జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలి అని ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిపైన విచారణ చేస్తున్న ధర్మాసనం ఎవరు అంటే ప్రధాన న్యాయమంత్రి సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ మరియు జస్టిస్ జేపీ పాతివాలా ధర్మాసనం ఈ విధంగా పేర్కొంది. రాష్ట్రాలు ఇంత అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని చెప్పడం జరిగింది. ఒక రాష్ట్ర కమిషనర్ నియమించడం లేదు, నిధులను కూడా కేటాయించడం లేదని చెప్పడం జరుగుతుంది. దీని యొక్క తదుపరి విచారణను జూలై 2వ వారానికి వాయిదా వేసింది. వచ్చే ఏడాది భారత్కు S-400 రష్యా నుంచి మన దేశానికి అందాల్సిన 2 రెజిమెంట్ల S-400 ట్రయంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించడం జరిగాయి. ఇది యుక్రెయిన్తో యుద్ధ కారణంగా ఈ దిగుమతి అనేది మన రష్యా నుండి చేసుకునే దిగుమతి జాప్యం జరుగుతుందని చెప్పడం జరిగింది. $5.5 బిలియన్ ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి ఇప్పటికే 3 దీర్ఘశ్రేణి క్షిపణి రక్షణ వ్యవస్థలు మన దేశానికి అందాయి. మరోపక్క రష్యా తయారీ యుద్ధ నౌక తుషిల్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మరియు తమల్ అనే మరో వార్షిప్ వచ్చే జనవరికి మన దేశానికి అందే అవకాశం ఉంది. ఏంటంటే ఒకటి తుషిల్, ఇంకోటి తమల్. ఈ తుషిల్ అనేది యుద్ధ నౌక, ఇది సెప్టెంబర్ నాటికి వచ్చేస్తుంది. అండ్ వార్షిప్, ఈ తమల్ అనే వార్షిప్ అనేది నెక్స్ట్ ఇయర్ జనవరి వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.